హలో అండి, బాగున్నారా అందరూ? ఈరోజు మన ఛానల్లో చికెన్ కీమా రోల్స్ చేస్తున్నాం. చాలా ఈజీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ నాన్ వెజిటేరియన్స్ కోసం. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిటికలో చేసుకోవచ్చు. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం రండి. ఈ చికెన్ కీమా రోల్స్ కోసం మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. కీమా రోల్స్ కోసం చపాతీ చేయొచ్చండి, కానీ ఆ చపాతీ ఎంత స్మూత్గా చేసినా కొంచెం హార్డ్గా ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఈ రకంగా చేసుకుంటాం. ఇదిగోండి గోధుమ పిండి. ఇది గోధుమ పిండిని నేను ఒక 3 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నా. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, దీనికి ఇంత తీసుకోవాలని ఏం రూల్ లేదు. 3 కప్పుల గోధుమ పిండి. దీన్ని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి అంతే, వాటర్ వేసి. ఇందులో కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేస్తాం. జస్ట్ వాటర్ వేసుకొని కలుపుకోవడం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం, దోశలాగే, ఇంకా వేరే ఏం లేదు. ఈరోజు ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవ్వబోతుంది. ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకుందామండి. దీనికోసం ఒక 1/2 kg చికెన్ని నేను కీమా కొట్టించి ఉంచాను. అది ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ముందుగా బాండీలో కాస్త ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ చికెన్ కీమాను బాండీలో వేసి దోరగా వేయించండి. నీళ్లు ఇంకిపోయే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని వేయించాలి. దీంతో మన రుచి చాలా అద్భుతంగా వస్తుంది. ఇది నెయ్యి, చికెన్లో నెయ్యి అంటే అనుకోకండి, చికెన్లో నెయ్యి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే, నెయ్యి వేసుకుని ఈలోపు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని పల్చగా కలుపుకొని దాంతో దోశలు పోసుకోవాలి. ఒక పక్క చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఉడికిపోయింది. లోపు ఇది కూడా కాలిపోయింది. ఇట్లా 2 పనులు ఒకేసారి అయిపోతాయండి. మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడికించుకొని కారం వేసుకుందాం అంతే. ఈ టైంలో మనము కారం వేసుకోవాలి. ఎక్కువ పట్టదు కారము, మనం పచ్చిమిర్చితో వేసాం కదా, డైరెక్ట్గా ఇది రోల్లో చుట్టేసుకొని తింటాం కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. నెక్స్ట్ ధనియాల పొడి. ఇంకా ఫైనల్ స్టేజ్కి, క్లైమాక్స్కి వచ్చేసింది అనమాట. మసాలాలు ఏమీ వేయట్లేదండి. కారం వేసినాక ఒక్క 2 నిమిషాలు ఉంటే చాలు, లేకపోతే మాడిపోద్ది అంత. ఉప్పు కూడా తక్కువే వేసాము, ఎందుకంటే చపాతీలో కూడా ఉప్పు వేసాను కదా, ఎక్కువ అవుతుంది. ఏ మసాలాలో వేయలేదు ఇందులో.
సన్నగా తరిగిన కొత్తిమీర. ఇది ఎక్కువ ఉడకనవసరం లేదు, ఇట్లా మగ్గితే చాలు. సిమ్లో పెట్టేద్దాము. ఓకే, కరెక్ట్గా అనుకున్నట్టుగా అయింది. అడుగు పడుతుంది ఇప్పుడే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల అనమాట ఆ ప్రాబ్లం. మనకు కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసి అంతే చేసుకుందాం. ఓకే, దీన్ని వేడివేడిగా రోల్ చేసేసుకోవడమే. ఇట్లా అనమాట. ఓకే, సండే స్పెషల్. ఇది చూడండి, ఇప్పుడు ఇంత పల్చగా ఇట్లా ఉంది కదా, స్మూత్గా. దీనివల్ల ఇది తినడానికి ఈజీ అనమాట. అదే చపాతీ అయితే కొంచెం ఎట్లా లేదన్నా కాస్త గట్టిగా ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇది సులువైన పద్ధతి. పైగా మనం దాన్ని పిండి బిసికి చపాతీ చేసి కాల్చి ఇదంతా పని ఉండదు అనమాట. ఓకే, అంతేనండి. ఇట్లా అన్నీ చేసేసుకుందాం. రెడీ చికెన్ కీమా రోల్స్ అన్నమాట. ఇవి చాలా బాగా వచ్చాయి, కరెక్ట్గా వచ్చి. ఇదిగోండి, చికెన్ కీమా రోల్స్ రెడీ అయిపోయాయి. స్పెషల్, ఈజీగా మనం చేసేసుకోవచ్చు. 2 పనులు ఒకేసారి అయిపోతాయి. ఎట్లాగో చికెన్ చేసుకుంటాం కదా, ఒకసారి ఈ వెరైటీ ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్కి హాలిడేస్ రోజుల్లో. ఓకే, మీరందరూ దీన్ని ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ చూస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.